హరి ఓం నమస్తే. నిన్న నమ్మకం గురించి ఒక కథ ద్వారా తెలుసుకున్నాం. అసలు మనం ఏదైతే పూజ చేస్తామో, ప్రతిష్ఠ చేస్తామో, మనం ఎక్కడైనా సరే, ఏ గుడిలో అయినా సరే, ఎక్కడైనా సరే విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. ప్రాణ ప్రతిష్ఠ చేసి మనం ఏ రూపంలో అయితే ఆ భగవంతుడు ఉన్నాడని, ఏ గుణాలతో ఆయన విరాజిల్లుతున్నాడో దాన్ని మనం మనస వాచ కర్మణ నమ్మి ఆయనకు ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆయన అక్కడ ఉన్నారని చెప్పి ఆయనకి మనం అన్ని సపర్యలు చేస్తాం. ఉదయం సుప్రభాతం మొదలుకొని పౌళింపు సేవ దాకా ఆయన ప్రత్యక్షంగా ఆ విగ్రహ రూపంలో అక్కడ ఉపస్థితులై ఉన్నారనేటువంటి భావనతో మనం చేస్తాం. ఇదంతా ఎప్పుడు చేస్తాం? ప్రాణ ప్రతిష్ఠ చేశాక చేస్తాం. దీనికి ఒక చక్కటి ఉదాహరణ కావాలంటే, మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. రామ జన్మభూమి బాబ్రీ మస్జిద్ వివాదాస్పద కట్టడం విషయంలో రామ్లాలా కేసు వేశారు. రామ్లాలా విరాజమాన్ రామ్లాలా బాలరాముడు కేసు వేశారు, ఆ స్థలం నాది అని చెప్పి. దాన్ని సుప్రీంకోర్టు స్వీకరించింది. ఎందుకు స్వీకరించింది? మనం ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం కాబట్టి ఆ విగ్రహంలో దేవుడు ఉన్నాడు అంటే నమ్మకం. ఇది చాలా ఆశ్చర్యంగా, నవ్వుతాలుగా ఉంటుంది. చాలామంది ఎగతాళి చేస్తారు. ఏంటి, రాతి బొమ్మకు ప్రాణం ఉండడం ఏంటి? నీ భావన, నీ నమ్మకం అద్భుతాలను సృష్టిస్తుంది. అందుకనే చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను. మామూలుగా మన వాళ్ళకి ఏంటంటే, మన హిందువులు ఎవరైనా చెప్తే అంత తేలిగ్గా నమ్మరు, వెంటనే నమ్మరు. ఒకటి చరిత్రలో జరిగిన నిజమైన సంఘటన చెప్తాను. అమెరికాలోని కెంటింగ్ రాష్ట్రం నుంచి ఒక ఆవిడ వచ్చి సింహళంలో స్థిరపడ్డారు. అక్కడ ఒక సింహళీయుణ్ణి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి ఒక కొడుకు పుట్టారు. కెంటింగ్ నుంచి వచ్చారు కాబట్టి అతన్ని జనరల్గా అక్కడ ఉన్న వాళ్ళంతా కెంటింగ్ పేరుతో పిలిచేవాళ్ళు. ఆయన అక్కడ ఉంటూ జియాలజీలోను జువాలజీలోను రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొంది సింహళం అంతా కూడా అనేక రీసెర్చ్ వర్క్ చేశారు. ఆ సింహళంలో ఉన్నప్పుడు ఆయనకి మన హిందూ దేశం పట్ల మక్కువ ఎక్కువైంది. సో ఎప్పుడైతే మన హిందూ దేశం మీద మక్కువ ఎక్కువైందో ఆయన సింహళం నుంచి మన దేశానికి వచ్చారు. సింహళం నుంచి మన దేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ తన యొక్క రీసెర్చ్ వర్క్ని కొనసాగిస్తూ రత్నావతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. అతనికి నారద అని నామకరణం కూడా చేశారు. ఇలా సజావుగా సాగే జీవితంలో ఈయనకి ఆధ్యాత్మిక చింతన మొదలైంది. అనేక పుస్తకాలు చదవడం మొదలెడుతూ ఒకసారి చిదంబరం వెళ్ళారు. అక్కడ నటరాజస్వామి విగ్రహాన్ని చూశారు. ఆయన కిందకు కొంచెం సంతృప్తి అనిపించింది. ఈ లోపల విధివశాత్తు రత్నావతి చనిపోయారు. దాంతో ఆయన సివియర్ డిప్రెషన్లోనే ప్రతిరోజు వెళ్ళటం, చిదంబరంలోని నటరాజస్వామి దేవాలయంలో అక్కడ కూర్చొని తదేకంగా స్వామివారిని చూస్తూ ధ్యానంలోకి వెళ్ళటం, ఇలాగా అనేక రోజులు చేసిన తర్వాత ఆయనకి ఒకరోజు ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఆయన మనోపాలకం మీద మెదిలింది. డమరుకం వాయిస్తున్నటువంటి నటరాజస్వామి యొక్క ప్రత్యక్ష దర్శనం ఆయన చూశారు. గాలిలో ఆ జటాజూటం తేలటం, తర్వాత స్వామివారు డమరుకం మ్రోగిస్తూ నాట్యం చేయడం, ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశారు. ఆ దృశ్యంలో ఆయన గమనించింది ఏంటి అంటే, శివుడి యొక్క ఆ లయబద్ధమైన విన్యాసం వల్లనే ఈ చరాచర సృష్టిలోని అనంత అణువులకి తగినటువంటి శక్తి లభిస్తోంది. ఈ చరాచర సృష్టి అంతా కూడా ఆయన యొక్క పదఘట్టముల యొక్క ఆ శక్తితోటే
నడుస్తోంది. దాంతో ఆయన ఒక పుస్తకం రాశారు, డ్యాన్స్ ఆఫ్ శివ. ఆయన ఒక ఎక్స్పీరియన్స్ని ఒక పుస్తక రూపంలో ప్రచురించారు, డ్యాన్స్ ఆఫ్ శివ అని. ఈ డ్యాన్స్ ఆఫ్ శివ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రజాదరణ పొందినటువంటి పుస్తకం. అందులో రాశారు ఆయన, నేను ప్రత్యక్షంగా నటరాజస్వామి దర్శనం నాకైంది, నా అనుభూతి ఇది అని చెప్పి ఆయన అనుభూతిని పంచుకున్నారు. ఆ సందర్భంలో ఆయనకి కెంటింగ్ నుంచి ఒక స్నేహితుల ద్వారా ఒక విషయం తెలిసింది. హిందువులంతా మూర్ఖులు, మూఢులు, వీళ్ళందరూ కూడా 4 తలకాయలు ఉన్నటువంటి దేవుణ్ణి, 3 కళ్ళు ఉన్నటువంటి దేవుణ్ణి, లేకపోతే 10 చేతులు ఉన్న దేవుణ్ణి, ఈ విధంగా రకరకాలైనటువంటి విచిత్రమైన రూపాలు ఉన్నటువంటి దేవీ దేవతల్ని పూజించే మూర్ఖులు వీళ్ళు. అందులో వీళ్ళకు ఉన్నటువంటి వాహనాలు కూడా అన్నీ జంతువులు అని చెప్పి హేళనగా కెంటింగ్ రాష్ట్రంలో ఈ విధంగా ఆధ్యాత్మిక ఉపన్యాసాల పేరుతో హిందుత్వాన్ని గురించి చాలా హేళనగా చర్చలు జరుగుతున్నాయి. మరి నువ్వేమో చూస్తే ఇక్కడ నీ పేరు మార్చుకొని కెంటింగ్ ఆనంద కుమారస్వామి పేరుతో చలామణి అవుతున్నావు. మరి వీళ్ళకి సమాధానం ఏంటి అని చెప్పి స్నేహితుల ద్వారా తెలుసుకున్న ఆయన అమెరికా వెళ్ళి అక్కడ మరొక్కసారి అక్కడ అనేక సభలు సమావేశాలు నిర్వహణ చేసి అసలు ఈ వివిధ రూపాలలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ కావచ్చు, త్రినేత్రుడు కావచ్చు, లేకపోతే తొండం ఉన్నటువంటి మన గణపతి కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, ఇలా ఏ రూపంలో ఉన్నా, ఏ వాహనాల్ని స్వీకరించినా, జంతువుల్ని, ఏ ఆయుధాలని ధరించినా దాని యొక్క విశిష్టతని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. హిందుత్వంలోని గొప్పదనాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత రత్నావతి చనిపోయిన తర్వాత వివాహం చేసుకోకుండా దూరంగా ఉన్న ఆయన 75వ ఏట, తన 75వ ఏట 4 పెళ్లి చేసుకున్నారు. ఈ 4 భార్యలు కూడా 4 అంశాలు అప్పచెప్పారు. ఒక ఆవిడేమో హిందూ ధర్మశాస్త్రాల గురించి మొత్తం ప్రపంచమంతా కూడా ప్రచారం చేయాలి. ఇంకొక 2వ భార్య హిందూ సంస్కృతి గురించి ప్రచారం చేయాలి. 3వ భార్య హిందూ కళలు అయినటువంటి శిల్పం, నాట్యం మొదలైన వాటి గురించి, ఈ 64 కళల గురించి ప్రచారం చేయాలి. 4వ భార్య వచ్చేసి హిందూ భౌతిక, రసాయనిక, అంతరిక్ష, వృక్షశాస్త్రాల గురించి ప్రపంచమంతా కూడా ప్రచారం చేయాలి. హిందూ దేశ ఔన్నత్యాన్ని, హిందూ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని, హిందూ సంస్కృతి యొక్క గొప్పదనాన్ని ప్రపంచమంతా తెలియజెప్పాలని చెప్పి కెంటింగ్ ఆనంద కుమారస్వామి, తల్లి అమెరికన్, తండ్రి సింహళ, ఈయన చేసిందేమో హిందుత్వంలో రీసెర్చ్. ప్రత్యక్ష దర్శనం చిదంబరం నటరాజస్వామి దేవాలయంలో ఆయన మహానుభావుడు. ఇలాంటి వాళ్ళు కొల్లలు. రేపు ఇంకొక ఉదాహరణ చెప్పుకుంటాం. నమస్తే. ఇంతకీ భగవంతుడు ఉన్నాడా? రేపు చర్చిద్దాం. నమస్తే. ఉత్తిష్ట భారత.